నమస్తే అండి అందరికీ. ఈరోజుటి పుస్తకం ఛత్రపతి శివాజీ చరిత్ర. పి రాజగోపాల్ నాయుడు గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని చదవడం జరిగింది. ఎంతో వెతికిన తెలుగులో ఏదైనా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయో శివాజీ మహారాజ్ సంబంధించినవని ఈ పుస్తకం దొరికింది. ఈ పుస్తకం చదివిన తర్వాత ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి చరిత్ర చాలా మూఢనమ్మకాలతో, చాలా తప్పుడు సమాచారంతో అందింది. కానీ ఇందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నవి. ఇంతవరకు హిందీ సినిమాల్లో చాలా పరాక్రమం గురించి, కోటల్ని ఏ విధంగా జయించాడు, ఔరంగజేబ్ని ఏ విధంగా మట్టి కర్పించే విధంగా చేశాడనేది దాంట్లో చూసాము. కానీ ఈ పుస్తకంలో పిన్ టు పిన్ తను షాజీ నుంచి, తన తాత దగ్గర నుంచి తన కుమారుడి వరకు, శివాజీ యొక్క తాతయ్య దగ్గర నుంచి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడి వరకు ఇందులో చరిత్రను పొందుపరిచారు. చాలా వాస్తవంగా చదువుతున్నంతసేపు కూడా ఎంతో గొప్పగా అనిపించింది. ఇందులో ఎలాంటి కల్పితాలు లేవు. శివాజీ మహారాజ్ని ఏదో పొగుడుతూ చెప్పడమో, లేకపోతే వీరుడు శూరుడు అని చెప్పడమో కాదు. శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, జిజియామాత యొక్క త్యాగం గురించి, అదేవిధంగా దాదోజీ కొండదేవు, శివాజీ మహారాజ్ ఒక మహారాజుగా, ఒక రాజుగా, ఒక రాజ్య నిర్మాతగా మారడానికి కారణమైనటువంటి దాదోజీ కొండదేవు ఎంతలా కృషి చేశాడనేది ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా తనకు చంపడానికి వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ని ఏ విధంగా శివాజీ మహారాజు చంపి, అదేవిధంగా అతని యొక్క మత ఆచారాల ద్వారా దహన సంస్కారాలు జరిపించినటువంటి విషయం, అదేవిధంగా మన ఈ కోటల్ని ఏ విధంగా జయించాలి, కోటల్ని ఏ విధంగా నిర్మించాలనేది ఒక గొప్ప రాజ్య రక్షకుడికి, ఒక మరాఠా రాజ్యాన్ని స్థాపించడం కోసం శివాజీ ఏ విధంగా పోరాడారు అనేది చాలా గొప్పగా వివరించారు. అదేవిధంగా శివాజీ మహారాజ్ అనేక రాజ్యాలను జయిస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఏ విధంగా గౌరవించారు. ఇంతకుముందు రాజ్యాలు గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలను మానభంగాలు చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వాళ్ళని దోచుకోవడం లాంటివి చేసేవారు. కానీ ఒక సందర్భంలో శివాజీ మహారాజ్ యొక్క సేనలు ఒక రాజ్యాన్ని దోపిడీ చేసి దాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను బందీగా తీసుకొచ్చి శివాజీ మహారాజ్ ముందు నిలబెడితే శివాజీ మహారాజ్ తలవారు తీసి, ఇంకొకసారి ఏ మహిళనైనా ఈ విధంగా చేస్తే నా ఖడ్గం మీ శిరస్సుని ఖండిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఘటన, ఒక స్త్రీలపైన శివాజీ ఏ విధంగా వ్యవహరించాడనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి విషయం కూడా శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నవి. మనకు ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి చరిత్ర వేరు, ఇందులో ఉన్నటువంటి చరిత్ర వేరు. శివాజీ మహారాజ్ని పొగుడుతూ నేను శివాజీ మహారాజ్ లానే ఉంటాను, లేకపోతే రోజుకు 10 సార్లు జైలు కొడతాం, కానీ ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవడం కోసం మాత్రం ముందుకు రాము. అదేవిధంగా ఈ పుస్తకంతో పాటు ఏది నిజమైన శివాజీ వారసత్వం అనేది గోవింద్ పనసారి గారు రాసినటువంటిది, ఒక ప్రశ్నలతో కూడినటువంటిది. ఏ విధంగా శివాజీ మహారాజ్ని కొలుస్తున్నాం, మరి మనం శివాజీ మహారాజ్లా ఎందుకు మారట్లేదు, ఎంతసేపు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఆ పేరు వెనుక ఉన్నటువంటి చరిత్రను మర్చిపోయి పేరుతో ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేది ఇప్పుడు సమాజంలో ఉంది. కాబట్టి ఈ పుస్తకంతో పాటు ఈ పుస్తకం చదివితే పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్లా ఆలోచించాలి. శివాజీ మహారాజ్ యొక్క పోరాటాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ పుస్తకాన్ని చదవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.